ఏవిరా బిడాక్ ఇదేనా రావు అవుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే తెల్లని అన్ని పాలు కావు నల్లని అన్ని నీళ్లు కావు మోడీ చెప్పి అవు మామా మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోడీ మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరు వెంకటేష్ గౌడ్ అన్న ఇప్పుడు తారనాక నాచారం అన్న ఏ లేదు ఇప్పుడు మరి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఈసారి మరి ఎంపీ ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే 3 పార్టీలు గట్టిగా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ సో ఎవరికి ఉంది అవకాశం ఇక్కడ అవకాశం అయితే మొదటగా ఈటల రాజేందర్ గారికే ఉంది బీజేపీకి ఎందుకంటే వ్యక్తిగతంగా చూడండి మరి పార్టీ పరంగా మోడీ గారు ఉన్నారు దేశానికి ప్రజలు కోరుకునేది మార్పు కావాలనుకున్నప్పుడు మోడీ గారిని గెలిపించాలి ఈటల రాజేందర్ గారిని గెలిపించాలి అధికారంగా ఉన్నా ఇప్పుడు ఈసారి గెలిస్తే అత్యధికంగా మార్పు జరుగుతుంది భారతదేశానికి ఆ మార్పు కోరుకుంటున్నారు 80% ప్రజలు అదే మార్పు కోరుకుంటున్నారు ఇప్పుడు ఆ మార్పు కావాలంటే మోడీ గారు రావాలి బీజేపీ గెలిస్తేనే 400 సీట్లు పైబడి వస్తాయని అనుకుంటున్నాం ఈసారి 400 పార్ పక్కా 400 సీట్లు పైబడి వస్తాయి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా 3 లక్షల మెజారిటీ పైనే గెలుస్తాడు పోటీ ఆల్రెడీ రాగి లక్ష్మారెడ్డి ఈ ఏరియా మటుకు మనకు కాప్రా ఉప్పల్ ఈ సర్కిల్లోనే ఎక్కువ మటుకు ఆయన ప్రచారంలో ఉంది వేరే ఏరియాలలో ఆయనకు అంత ప్రచారం లేదు కాబట్టి చాలా తక్కువ ఇప్పుడు మనకు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఉప్పల్లో మన మల్కాజిగిరికి 7 ఎక్కువగా ఈయన ఉన్నది 2 కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు రాగిడి తక్కిన కాన్స్టిట్యున్సీలో రావాలంటే ఈయన పరిచయం ఉండాలి కదా అందరికి లేదు కాబట్టి ఆమె నాన్ లోకల్ కాబట్టి ఆమెకు వేయడానికి పెద్దగా ఏం లేదు ఆమె మాట్లాడే విధానం కానీ అది ఏం లేదు కాబట్టి కష్టం ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆల్రెడీ మనకి తెలిసిన వ్యక్తి మనకి ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు టిఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఆయనే సో సార్ అనివార్య కారణాలను బయటకు రావడం ఇప్పుడు మరి బీజేపీలో ఈసారి ఎంపీగా ఆయన గెలుపు అవకాశం ఎంతవరకు ఎంపీగా 100% గెలుపు అవకాశాలు ఉన్నాయి ఇంకా అత్యధిక మెజారిటీ వస్తే మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది కేంద్ర మంత్రి ఫస్ట్గా కేంద్ర మంత్రి తెలంగాణ నుంచి ఈయనకే ఇవ్వాలని అనుకుంటున్నారు ఆయనకు సీట్ రావడం కూడా మన కేంద్ర పార్టీ నుంచే వచ్చింది ఈయన ఏదో రికమెండ్ చేసి తీసుకున్న సీట్ కాదు అది కాబట్టి వాళ్ళే పిలిచి సీట్ ఇచ్చారు కాబట్టి మంత్రి పదవి రావడానికి కూడా చాలా ఆస్కారం ఉంది ఇతనికే 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా వస్తాయి పక్కా 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా వస్తాయి తెలంగాణ కాంగ్రెస్ లో అధికారం ఉన్నా కానీ సెంట్రల్ చూస్తున్నారు ఇప్పుడు ఏ పార్టీలు మేము ప్రచారానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ మేము ఏ పార్టీలో తిరిగినా కానీ వ్యక్తిగతంగా మేము మోడీ గారికే ఓటేస్తాము అని ప్రతి ఒక్కరు అంటారు ఏ నాయకుడు అయినా కానీ మీకు ఓపెన్ గా చెప్పలేకపోతారు వాళ్ళు కాకపోయినా కానీ మేము ఓటు మాత్రం మోడీ గారికే వేస్తాము ఆ విధంగా నడుస్తుంది కాబట్టి ఎక్కడ ఏ విధంగా మార్పు జరుగుతుందో కానీ తెలియదు అన్నమాట అది ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఛాన్స్ లేదు గెలవడానికి రాష్ట్రంలో గెలిచింది కాబట్టి కేంద్రంలో గెలవడం కష్టం. ఓకే.